హలో ఎవరివన్, వెల్కమ్ టు స్కిన్నెస్ కిచెన్. ఈరోజు ఓల్డ్ స్టైల్లో ఇన్స్టెంట్గా గోరింటాకు ఎలా చేసుకునే వాళ్ళో చూపిస్తాను. ఇదిగో ఇలా పంచదార చూపిస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? ఈ పంచదారే మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ పంచదారతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తా. ఇలా పంచదార ఉన్నా ఓకే, దానికి బెల్లం ఉన్నా ఓకే. నేనైతే ఈరోజు పంచదారతో చేస్తున్నాను. దీనికి ఇలాంటి డబ్బా ఒకటి తీసుకోవాలి, అలాగే ఒక చిన్న గ్లాసు, అలాగే ఒక చిన్న కుందు లాంటిది తీసుకున్నానండి. ఇలాంటి కుందు లాంటిది తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి గిన్నె ఉన్నా ఓకే. ఇలాంటి ఒక చెంబుతో కొంచెం వాటరు. దీంతో ఎలా చేస్తామనేది చూద్దాం రండి. ముందుగా ఇలాంటి డబ్బాలో ఇది ఉంది కదా, కుందు లాంటిది తీసుకున్నాను అన్నాను కదా, ఈ కుందుని అలా మిడిల్లో పెట్టుకోవాలి. కొంగానే కొంచెం ఇలా షుగర్ వేసేసుకోండి దాని చుట్టూ అండి. మనకి ఎంత లిక్విడ్ కావాలో దాన్ని బట్టి షుగర్ వేసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో హాఫ్ కప్ వేసుకున్నాను. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసుని దాని మధ్యలో పెట్టుకోవాలి. షుగరు పైకి పొంగకుండా చూసుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. వెలుగుతున్న స్టవ్ మీద దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇది ప్రొసీజరు. దీని మీద ఫైనల్గా ఈ బౌల్లో వాటర్ తీసుకున్నాం కదా, ఎయిర్ పోకుండా ఇలా క్లోజ్ అయ్యేటట్టు ఒక చిన్న గిన్నె అయితే తీసుకోవాలి. ఈ ఆవిరే దాని లోపల లిక్విడ్గా వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది చూపిస్తా. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ చాలండి. 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. 5-10 మినిట్స్ అంతే. ఒక టిప్ ఏంటంటే, ఇది ఎప్పుడు హైలో పెట్టద్దు, పొయ్యి చాలా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో అయితేనే మంచిగా ఆవిరి వచ్చేసి మంచిగా. ఇది రెడీ అయిపోయింది. జస్ట్ స్టవ్ ఆపేసాను. ఆపేసిన వెంటనే అయితే తీయొద్దు. ఒక 2 మినిట్స్ ఆగినాక ఆవిరి కూడా వెళ్ళినాక అప్పుడు తీద్దాం. మొత్తానికి మనదైతే రెడీ అయిపోయింది. ఇలా మొత్తం చల్లారినాక తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ రండి, లిక్విడ్ చూపిస్తాం. చూసారా ఆ లిక్విడ్? ఓకే, అది చక్కగా వచ్చేస్తుంది. గ్లాస్ మనకి పైకి చక్కగా ఆరిపోతే ఇలా వస్తుంది. కానీ వాష్ చేసుకోవచ్చు, తర్వాత వాష్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇదిగో దీంట్లో పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ లిక్విడ్లో కుంకుమ కలుపుకోవాలి. మంచి కలర్ కుంకుమ అయితే మంచిగా వస్తుంది. ఎలా పండిందో మీరు కూడా చూద్దరు. ఇలా లిక్విడ్ వచ్చింది కదా, ఈ లిక్విడ్లో కుంకుమ వేయాలి కదా, కొంచెం థిక్గా కలుపుకోవాలి. ఇలా కుంకుమ కలుపుకున్న దాన్ని జస్ట్ పారాణిలాగా పెట్టేసుకోండి. పారాణిలాగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఆరిపోయింది, డ్రై అయిపోయింది మొత్తం. ఆ డ్రై అయిపోయినాక వాష్ చేసుకుంటే చక్కగా రెడ్గా, అసలు ఎంత చక్కగా పండిద్దో. గోరింటాకు కూడా అంత మంచి కలర్ వచ్చిద్దో రాదో, కానీ చాలా మంచి కలర్ వచ్చిద్ది. మీరే చూడండి కావాలంటే. ఫైనల్గా చూడండి ఎంత ఎర్రగా పండిందో. మా అమ్మాయి డ్యాన్స్కి రెడీ అయిపోయింది. ఇలా పెట్టుకుంటే డ్యాన్స్కి, మామూలుగా కూడా ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది.